నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మంత్రి సత్యవతి రాథోడ్ క్యాంపు కార్యాలయంలో ఏకలవ్య గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష 2023-24 ఫలితాలను అధికారులతో కలిసి విడుదల చేశారు. రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించిన మహబూబాబాద్కు చెందిన విద్యార్థి కిరణ్ కుమార్ను మంత్రి అభినందించారు. 7,252 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని, 1,347 మంది విద్యార్థులు ప్రతిభ కనబర్చారని, వారికి 23 గురుకులాల్లో సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ఏకలవ్య గురుకులాలలో అర్హత సాధించిన విద్యార్థులు జూన్ 10వ తేదీలోపు అడ్మిషన్ పొందాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో గురుకులాల సంఖ్య పెరిగిందని అన్నారు. వరంగల్లో కాంగ్రెస్ సమావేశంలో అంతర్గత ప్రజాస్వామ్యం మరోసారి బయటపడింది. డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అధ్యక్షతన తొలిసారి సమావేశం జరిగింది. భేటీలో ఒక్కసారిగా అంతర్గత విభేదాలు, గ్రూప్ రాజకీయాలు భగ్గుమన్నాయి. కొండా మురళి, ఎర్రబెల్లి స్వర్ణ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. రెండు వర్గాలు పరస్పరం కొట్టుకున్నాయి. ప్రజల మధ్య తిరగకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే తనపై కేసులు పెట్టారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా ప్రజలకు ఎప్పటికీ అండగా ఉంటానని తెలిపారు. తిహార్ జైల్లో పెట్టినా సరే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తానని అఖిలప్రియ ధీమా వ్యక్తం చేశారు. ఏవి సుబ్బారెడ్డి తన చున్ని లాగారంటూ ఫిర్యాదు చేస్తే తనని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి 4 ఏళ్లు పూర్తి చేసుకున్నారని, ఈ 4 ఏళ్లలో 4 తరాలు గుర్తుంచుకోదగ్గ సంక్షేమాన్ని జగన్ అందించారని మంత్రి రోజా అన్నారు. జగన్ 4 ఏళ్ల పాలన గురించి 4 మాటల్లో చెప్పాలంటే సంక్షేమం, సుస్థిరత, సాధికారత, సమ్మిళిత అభివృద్ధి దిశగా ఆయన పాలన అందిస్తున్నారని అన్నారు. ఈ 4 ఏళ్లలో జగన్ పరిపాలనను చూసి చంద్రబాబు నవనాడులు చిట్లిపోయి, నవరంధ్రాల్లో రక్తం చూసిన చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పోలి సీతారాంపురంలో దారుణ హత్య చోటు చేసుకుంది. భర్త గంగయ్య చేతిలో భార్య రాజబోయిన వరమ్మ అనే మహిళ దారుణ హత్య గావించబడింది. భార్యపై అనుమానంతో హత్య చేసి పరారైనట్లు సమాచారం. రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ స్టేట్ చీఫ్ స్పెషల్ సెక్రటరీ, జిల్లా స్పెషల్ ఆఫీసర్ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. కాకినాడ రూరల్ మండలం నేమాంగ్ గ్రామంలో గల జగనన్న కాలనీలో స్టేట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది పర్యటించారు. ఈ సందర్భంగా నేమాం జగనన్న కాలనీలో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకు గోపాలకృష్ణ ద్వివేది ప్రారంభించారు. అదేవిధంగా జగనన్న కాలనీ ట్యాంకు నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తయిన ఇళ్లను పరిశీలించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణంలో పట్టపగలే దొంగతనం కలకలం రేపింది. బొమ్మల శామ్యూల్ అనే వ్యక్తి ఎస్బీఐ బ్యాంకు నుండి 2 లక్షలు డ్రా చేసుకుని కార్పొరేషన్ బ్యాంకు ముందు తన స్కూటీ పార్క్ చేసి బ్యాంకులోకి వెళ్లాడు. తిరిగి స్కూటీ వద్దకు చేరుకునేసరికి దుండగులు స్కూటీలో ఉన్న నగదు మాయం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనకు చేరుకొని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. తిరుమల 2వ ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగింది. మలుపు వద్ద వేగంగా వచ్చిన కారు డివైడర్ని ఢీకొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడంతో కారులోని భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంటు కార్యాలయంలో జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆడారి మంజు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంటు అధ్యక్షులు బుద్ధ నాగజగదీశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్న జరిగిన మహానాడులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేశారన్నారు. మహాశక్తి పథకం ద్వారా 18 సంవత్సరాలు వచ్చిన ఆడబిడ్డకు 59 సంవత్సరాల వరకు నెలకు 3 సిలిండర్లు ప్రకటించారని, బస్సులో ప్రయాణం చేసే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారని అన్నారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆడారి మంజు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ, గౌరవం, చట్టసభల్లో సీట్లు కేటాయించి మహిళలను ముందుకు నడిపారని, మొదటి విడత ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని వర్గాల వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మంజు అన్నారు. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ శ్రీనివాస్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. లంచం విషయంలో తన పాత్ర ఏమీ లేదని, తన పై అధికారి ఆదేశానుసారం తాను చెప్పింది మాత్రమే చేశానని అధికారులకు ఇచ్చిన స్టేట్మెంట్లో శ్రీనివాస్ పేర్కొన్నాడు. అధికారులు తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మనస్తాపం చెందిన శ్రీనివాస్ ఆసుపత్రిలోనే పురుగుల మందు కూల్ డ్రింక్లో కలుపుకొని తాగాడు. దానిని సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. శ్రీనివాస్కు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అనకాపల్లి జిల్లా వైకాపా పార్టీ అక్రమంగా నిర్మిస్తున్న కార్యాలయాన్ని తక్షణం తొలగించకపోతే నిరాహార దీక్షకు దిగుతామని మాజీ టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ హెచ్చరించారు. అనకాపల్లి జీవీఎంసీ 84వ వార్డు
కేఎన్ఆర్పేటలో నిర్మిస్తున్న అక్రమ పార్టీ కార్యాలయం తక్షణం తొలగించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ జోనల్ కార్యాలయం ఎదుట టీడీపీ పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గోవింద్ సత్యనారాయణ మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో కాపు సంక్షేమ సంఘం కోసం కేటాయించిన భూమిని మంత్రి గుడివాడ అమర్నాథ్ తమ పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారని అన్నారు. కాపుల ఓటు బ్యాంకుతో గెలిచిన అమర్నాథ్ వారికే అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం నిర్మిస్తున్న నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేవని, జీహెచ్ఎంసీ అధికారులు ఆర్డీఐ దరఖాస్తు సమాధానం ఇచ్చారని, అక్రమ కట్టడాన్ని నిర్ధారించిన తర్వాత ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట కరకంబాడి అమరరాజా ఫ్యాక్టరీ గోడ సమీపంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. అటవీ ప్రాంతం నుంచి అమరరాజా ఫ్యాక్టరీ గోడ వరకు చిరుత రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అటవీ ప్రాంతం వైపు నుంచి ఇళ్ల సమీపంలో పొదల్లో చిరుత దాగి ఉండడంతో ఏ క్షణంలోనైనా ఇళ్ల మీదకు వస్తుందనే ఆందోళనలో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మాటిస్తే మడమ తిప్పని మహానాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, జరిగిన 4 ఏళ్ల కాలంలో 98% పనులు పూర్తి చేసి నిలబెట్టుకున్నారని వైకాపా కాకినాడ జిల్లా అధ్యక్షులు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలియజేశారు. కాకినాడ రమణయ్యపేట వైద్యనగర్లో గల ఆయన నివాసంలో కార్యకర్తలు, నాయకులు, అభిమానుల మధ్య కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.